కొరటాల శివ మరియు జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న దేవరా చిత్రం ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. దీంతో ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక విషయాలను హీరో జూనియర్ ఎన్టీఆర్ మీడియాతో ఇలా పంచుకున్నారు. టైటిల్ విషయంలో కొరటాల శివ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. RRR వంటి పాన్ ఇండియా హిట్ తరువాత నేను చేస్తున్న ఫస్ట్ మూవీ కావడంతో అన్ని భాషల ఆడియన్స్ కు రీచ్ అయ్యేలా డైరెక్టర్ ఈ దేవరా టైటిల్ ఫైనల్ చేశారు. దేవరా అంటే దేవుడు అని అర్థం. ఇక ఈ సినిమాకు శ్రీదేవి గారి కూతురు జాన్విని తీసుకునే ఉద్దేశం మాకు ఫస్ట్ లో లేదు. అయితే బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఒక రోజు మాకు ఫోన్ చేసి జాన్విని హీరోయిన్ గా తీసుకోమని సలహా ఇచ్చారు. అలా ఆమె ఈ ప్రాజెక్ట్ లో భాగమైంది. ఫస్ట్ డే షూటింగ్ అప్పుడు భాష రాక జాన్వి చాలా ఇబ్బంది పడింది. కానీ తర్వాత ఆమె యాక్టింగ్ చూసి షాక్ అయ్యాను. ఇక ఈ చిత్రానికి అనిరుద్ అద్భుతమైన సంగీతం అందించాడు. సినిమాకు ఏం కావాలో అర్థం చేసుకుని సరైన మ్యూజిక్ ఇవ్వడంలో ఆయన ఎక్స్పర్ట్ అని చెప్పాలి. భవిష్యత్తులో అనిరుద్ ఖచ్చితంగా AR రెహమాన్ స్థాయికి వెళ్తాడు అంటూ జూనియర్ ఎన్టీఆర్ తన మూవీ టీం గురించి చెప్పుకొచ్చారు. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.